ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఈ లోకమే వండి వాచడానికి వేదికరా. వెడి వెడనల్లో నెయ్యి. హలో ఆల్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు చైత్రి స్టోరీస్. ఈరోజు వీడియోలో మా గార్డెన్లోని ములక్కాయలతో ములక్కాడ రొయ్యల కర్రీ చేసేసుకుందాం. వచ్చేసేయండి. కర్రీ చేయడం కోసం ఫస్ట్ మనం గార్డెన్లో ఉన్న ములక్కాయలు కోసుకొచ్చుకుందాం. లెట్స్ గో. ఓకే, ములక్కాయలు కోసేసుకున్నాం. ఇంకా లోపలికి వెళ్ళిపోయి కర్రీ చేసేసుకుందాం. రొయ్యలు స్ట్రింప్ అంటారు కదా ఇక్కడ. సో ఇవి వచ్చేసి మేము కాస్కోలో తీసుకున్నాం అనమాట, ఫ్రోజన్వి. ఆల్రెడీ మొత్తం పీల్ ఆఫ్ చేసేసి క్లీన్ చేసినవి. సో యూజువల్గా అయితే పీల్ ఉన్నాయి తీసుకుంటాము. ఈసారి ఇంకా ఇవి కూడా ఆఫర్లో ఉన్నాయని చెప్పి తీసేసుకున్నాం అనమాట. పొద్దునే తీసి పెట్టాను అనమాట ఆల్రెడీ. సో డీఫ్రోస్ట్ అయిపోయాయి. ఇంక ఇప్పుడు ఇది క్లీన్ చేసుకుందాం. ఇంకా ఇలా 1 or 2 times క్లీన్ చేసేస్తానమాట. క్లీన్ చేసేసిన తర్వాత థర్డ్ టైమ్ పసుపు ఉప్పేసి క్లీన్ చేస్తాను. సాల్ట్ వచ్చేసి నేను కల్లుప్పు యూజ్ చేస్తాను, బట్ ఇక్కడ నార్మల్ సాల్టే వేసేసాను. రొయ్యలు ఉడకబెట్టుకుందాం ఫస్ట్. సో దానికోసం అని చెప్పి ఒక గిన్నె తీసుకుందాం. ఈ గిన్నెలో ఉడకపెట్టుకుందాం. పొయ్యి వెలిగిస్తున్నాను. కడిగి స్ట్రైన్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ రొయ్యలు ఇందులో వేసేసుకుని, ఇందులో నేను కొంచెం ఉప్పు పసుపు కూడా వేస్తాను. ఇంకా లిడ్ పెట్టుకొని కొంచెం సేపు కుక్ చేసుకుందాము. ఇంకా కూరకు కావాల్సింది ఆనియన్, చిల్లీస్, టమాటాస్. సో ఆనియన్ తెచ్చేసుకుందాం. ఆనియన్ మేము ప్యాటియోలో పెట్టుకుంటాం. లెట్స్ గో. సో కావాల్సిన టమాటాలు, పచ్చిమిర్చి. ఒకసారి రొయ్యలు చెక్ చేసుకుందాం ఎంతవరకు ఉడికాయో. ఇది చూసారా, ఇలా దగ్గరకు వచ్చింది అంటే మంచిగా ఉడికింది అని చెప్పి. మీరు చూస్తే కొన్ని ఇంకా అంత బాగా ఉడకలేదు. సో ఒకసారి తిప్పుకున్నాం అనుకోండి, అవి కిందకెళ్ళి ఉడికిన పైకి వస్తే. సో ఇంకా అన్నీ దగ్గరకు వచ్చేసినాయి కదా. సో ఇట్లా రొయ్యలు ఉడికిపోయినాయి అనమాట. యాక్చువల్గా బేసిక్గా ఇన్ని వాటర్ రావు. ఈరోజు నేను ఎక్కువ స్ట్రైన్ చేయలేదు కదా, అందుకని చెప్పి ఎక్కువ వాటర్ వచ్చాయన్నమాట. ఇంక ఇది కట్టేసుకొని ఇది స్ట్రైన్ చేసేసుకోవాలి. కుక్ చేసిన స్ట్రింప్ ఇంకా స్ట్రైన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా పొయ్యిలు గిచ్చేసుకొని కర్రీ చేసుకోవడం కోసం కడాయి పెట్టుకోవాలి. ఇంకా కడాయి మంచిగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలన్నమాట. సో ఇంకా ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అండ్ చిల్లీస్, ఇంకా అందులో వేసేసుకోవాలి. సో వేసేసి ఇంకా మంచిగా తిప్పేసేసుకొని కుక్ అవ్వనివ్వాలన్నమాట. మధ్యలో 2-3 సార్లు ఆనియన్స్ తిప్పుకున్నాను. ఇలా చూసారు కదా, మంచిగా అయిపోయినాయి. ఇంకా ఆనియన్స్ ఇలా బ్రౌన్గా కుక్ అయ్యాయి అన్న తర్వాత అప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలన్నమాట. నేను వచ్చేసి 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు వేసుకోవాలి. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి పచ్చివాసన పోతుంది. ఆ తర్వాత ఇంకా ఇందాక స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాం కదా రొయ్యలు, అవి వేసేసుకోవాలి. సో ఇంకా అవి వేసుకొని వెంటనే లిడ్ పెట్టకూడదు అనమాట. సో దట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి ముక్క మంచిగా అనిపిస్తుంది అనమాట. లేదంటే రబ్బర్ లాగా అయిపోతుంది. సో ఇంకా అది ఫ్రై అయిన తర్వాత కొంచెం సేపు లిడ్ పెట్టి కుక్ చేసుకున్న తర్వాత ఇలా ఒకసారి తీసుకొని చూసుకుంటే మనకి తెలిసిపోతుంది కుక్ అయినట్టు. ఇంకా అప్పుడు ఏంటంటే మనము ములక్కాయలు కోసి పక్కన పెట్టుకున్నాం కదా వాష్ చేసి, ఇంకా అవి ఇందులో వేసేసుకోవాలి. సో ములక్కాయలు వేసేసి ఒకసారి మంచిగా కలయి తిప్పుకోవాలన్నమాట. తిప్పేసుకొని ఇంక ఈ టైంలో మనం సాల్ట్ వేసుకోవచ్చు. ఇంకా కొంచెం అలా సాల్ట్ వేసుకొని మళ్ళీ తిప్పేసుకొని లిడ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి.
ఇంకొక 5 మినిట్స్ అలా అయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూసుకోవాలన్నమాట. మనం ములక్కాయ ఒక ఉడుకు పడితే చాలు, ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకొక ఉడుకు పట్టింది అన్న తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటాస్, ఆ టమాటాస్ అన్నీ అందులో వేసుకోవాలి. టమాటాస్ వచ్చేసి నేను కొంచెం ఎక్కువ వేస్తానన్నమాట. సో ఎందుకంటే టమాటాస్ ఎక్కువ వేస్తే గ్రేవీ బాగా వస్తుంది, బాగుంటుంది కర్రీ. బాగుంది. ఇంకా టమాటాస్ వేసి తిప్పేసుకున్న తర్వాత లిడ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఇలా దగ్గరకు వచ్చేలాగా కుక్ చేసుకోవాలన్నమాట. మీరు చూస్తే ఆయిల్ బయటకు వచ్చింది చూడండి. ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకోండి. ఇంకొంచెం ఉప్పు పడుతుంది. 1 స్పూన్ అలా సాల్ట్ యాడ్ చేశాను. ఇంకా ఇలా దగ్గరకు వచ్చినప్పుడు ఆయిల్ అంతా బయటకు వచ్చి ఫ్రై లాగా అయ్యింది కదా. ఇంకా ఇప్పుడు మనము గరం మసాలా, కారం అండ్ దెన్ మీట్ మసాలా వేసుకోవాలన్నమాట. గరం మసాలా 1 స్పూన్ వేస్తున్నాను. సో నేను ఈ గరం మసాలాను ఇంట్లోనే కొట్టానమాట. చాలా మంచి స్మెల్. మీట్ మసాలా కూడా నేను ఇంట్లోనే చేశానన్నమాట. మీట్ మసాలా కూడా 1 స్పూన్ అట్లా వేసుకుంటే సరిపోతుంది. కారం ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే ఈ కారం 2 స్పూన్స్ వేస్తున్నాను. మా దగ్గర యాక్చువల్లీ 2 టైప్స్ ఆఫ్ కారమ్స్ ఉంటాయన్నమాట. ఒకటైతే మంచి రెడ్ కలర్ ఉంటుంది. నేనైతే నాన్ వెజ్ కర్రీస్కి అలా రెడ్ కలర్ ఉన్న కారమే వాడతాను. ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్ అట్లా మంచి కలర్ ఉంటే బాగుంటుంది కదా చూడటానికి ఇంట్రెస్ట్గా. ఇంకా అందుకని చెప్పి ఇంకా తిప్పేటప్పుడు ఏంటంటే కొంచెం ఈ మసాలా పౌడర్ వేసిన తర్వాత కొంచెం కష్టంగా లైక్ సుద్దలైపోతుంది అట్లా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని ఇంకా తిప్పేసుకోవటమే. ఇంకా లిడ్ పెట్టేసి ఒక 5 to 7 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలన్నమాట. కుదిరితే మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. ఇంకా 5 to 7 మినిట్స్ తర్వాత కర్రీ ఇలా అవుతుంది, మీకు తెలిసిపోతుంది అనమాట. ఇంకా ఆ తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా సిలాంట్రో, కొత్తిమీర, ఇంకా దాంతో ఇంకా కర్రీని గార్నిష్ చేసేసుకోవటమే. ఇంకా కొంచెం స్పైస్ తింటాము అనుకునే వాళ్ళు చిల్లీస్ కూడా జస్ట్ ఒక 2-3 అలా వేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఆ తర్వాత లిడ్ పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. గుమగుమలాడే రొయ్యలు ములక్కాడ కూర రెడీ. సో ఇప్పుడు అన్నం పెట్టుకొని లాగిచ్చేసేద్దాం. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ దెన్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి, చైత్రీ స్టోరీస్. కర్రీ అయితే అద్భుతంగా వచ్చింది. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. బాయ్.